హిందూ సమాజం ప్రమాదంలో ఉంది. ఇతర మతస్థులతో సమాన హక్కులు కల్పించాలి. చర్చా కార్యక్రమంలో వక్తల డిమాండ్. హిందూ సమాజం ప్రమాదంలో ఉందని, ఇతర మతస్థులతో సమానమైన హక్కులను హిందువులకు కల్పించాలని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. ఈక్వల్ రైట్స్ ఫర్ హిందూస్ సంస్థ ఆధ్వర్యంలో హిందువులకు సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష అనే అంశంపై హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ క్లబ్లో శనివారం నాడు ఈ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు మాట్లాడుతూ, హిందూ అనేది మతం కాదని, అదొక జీవన విధానమని స్పష్టం చేశారు. పశుబలిని నిషేధించినప్పటికీ ఎగుమతుల కోసం జంతువులను యథేచ్ఛగా వధిస్తున్నారని, అలాగే హిందూ విశ్వాసాలను మూఢనమ్మకాలుగా చిత్రీకరిస్తూ ఇతర మతాల వాటిని మాత్రం హేతుబద్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా వస్తున్న హైందవ విజ్ఞానాన్ని మరియు నాగరికతను భావితరాలకు అందనీయకుండా రాజ్యాంగం నిరోధిస్తున్నందున ఆర్టికల్స్ 25 నుంచి 30 వరకున్న అధికరణలను సవరించడం అత్యవసరం అని, అలాగే దేవాలయాలను ప్రభుత్వ అధీనం నుంచి విడిపించడానికి రాష్ట్రాల చట్టాలను రద్దు చేసి కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పూర్వీకులు దేవాలయాలకు ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ అరవిందరావు మాట్లాడుతూ, మత పెద్దలు నోరు విప్పి హిందువులపై జరుగుతున్న వివక్ష గురించి ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.